ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. అందుకే కమల్ లోకనాయకుడయ్యారు. ఈ మాటను మరోసారి నిరూపించుకుంటూ ఇప్పుడు కమల్ హాసన్ కొత్త టెక్నాలజీ నేర్చుకునేందుకు అమెరికా వెళ్ళాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న కాలంలో ఏఐ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకురానుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సబ్జెక్టు నేర్చుకునేందుకు కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లో 90 రోజులు ఏఐ కోర్సును తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ కోర్స్ కోసమే కమల్ హాసన్ ఇప్పటికే అమెరికా వెళ్ళగా మరో 45 రోజుల పాటు అక్కడే ఉండి ఏఐ కోర్సును నేర్చుకోనున్నారు. ఆ తర్వాత భారత్ కు తిరిగి వస్తారట. 45 రోజుల పాటు షూటింగ్ వర్క్ లేకపోవడంతో కమల్ హాసన్ ఏఐ కోర్సులో చేరారు. ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొనున్నారు. కమల్ హాసన్ ఎప్పటి నుంచో టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కెమెరా, సౌండ్ ఎడిటింగ్ వంటి కొత్త టెక్నాలజీలను ఉపయోగించారు. ఇంతకు ముందు కమల్ హాసన్ మేకప్ మీద చాలా ఆసక్తి పెంచుకుని హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ మేకప్ మ్యాన్ దగ్గర మేకప్ నేర్చుకోవడానికి వెళ్లారు. ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కమల్ ఇప్పుడు ఏఐ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కమల్ తన సినిమాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆయన ఇటీవల నటించిన భారతీయుడు 2 సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదటి పార్ట్ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. అయితే ప్రభాస్ తో కలిసి కమల్ నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆయన పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. కల్కి రెండో పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.